ఏయ్, ఏంటి రాంగ్ రూట్లో అంత ఫాస్ట్గా వస్తున్నావు? సార్ బిన్న హాస్పిటల్కి పోవాలి సార్. మా వదినమ్మకి బాగాలేదు, అందుకే రాంగ్ రూట్లో పోతా ఉన్నాను. ఒంట్లో బాగాలేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేయాలి. నీ ఇష్టానికి నువ్వు రాంగ్ రూట్లో వచ్చేస్తావా? దిగు ముందు. సార్ మా వదినమ్మకి బాగాలేదు సార్, బిన్న హాస్పిటల్కి పోవాలా? వదిలేయండి సార్ ప్లీజ్. ఏమా, గుండె నొప్పి అయితే ఇలా రాంగ్ రూట్లో వస్తారా? ఏదైనా యాక్సిడెంట్ అయితే? గుండె నొప్ప? నాకేం గుండె నొప్పి లేదు సార్. అప్పటికే నేను కూడా రాంగ్ రూట్లో వెళ్ళొద్దు చిరు అని చెప్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఇలా తాగి రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం దానికి అలవాటే సార్. ఏంటో తాగావా? తాగి డ్రైవింగ్ చేస్తున్నావా? అది లేడీస్ ఎక్కించుకొని, పైగా గుండె నొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలని అబద్ధాలు చెప్తావా? నీలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. దిగరా. కానిస్టేబుల్స్, రేయ్ దిగు. సార్ 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 ఒక్క నిమిషం. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమైంది సార్? ఇతను రాంగ్ రూట్లో వచ్చాడు, పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు. మా అక్కను ఎక్కించుకుని అతను తాగడు సార్. వాసన వస్తుంటే తాగలేదంటావే నువ్వు? అసలు రాంగ్ రూట్లో ఎందుకు వచ్చారు మీరు? వదినమ్మ గుండె నొప్పి అని ఉండదు, ఈ దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకుపోదామని రాంగ్ రూట్లో వచ్చినాను. నేనెప్పుడు చెప్పాను చిరు అబద్ధాలు ఆడుతున్నావు? ఏంటమ్మా ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు మీరు? నమస్తే సార్. ఏమైంది ఎస్ఐ గారు? చూడండి సార్, తాగి రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్నాడు. అడిగితే ఆవిడ గుండె నొప్పి వచ్చింది, అందుకే రాంగ్ రూట్లో వస్తున్నాను అబద్ధం చెప్తున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి సార్? ఏమ్మా గుండెపోట? అలాంటిదేం లేదు మావయ్య గారు, తనే కావాలని రాంగ్ రూట్లో వచ్చాడు. మీకు తెలిసిన వాళ్ళ సార్? అవును, మావాడే. ఓ, మీ తరపున? ఓకే సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా ఏదో రాంగ్ రూట్లో వచ్చాడని కేసు రాస్తానండి. పెనాల్టీ కట్టి తీసుకెళ్ళిపోండి.